తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పాకాల, చిన్నగొట్టిగల్లు మండలాల్లోని పంటలను ఏనుగుల గుంపు నాశనం చేస్తున్నాయి. తుమ్మచేనుపల్లిలో 30 మామిడి చెట్లు, 10 కొబ్బరి చెట్లను వేళ్లతో సహా ఏనుగులు పెకిలించి వేశాయి. ప్రతిసారి చేతికి వచ్చిన పంటను ఏనుగులు నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఏనుగులు కట్టడికి చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల మండలం అలాగే చిన్నగొట్టుకల మండలంలో ఏనుగుల సంచారం తరచూ జరుగుతూ ఉంది. గత 2 నెలలుగా ఆ ప్రాంతంలో ఏనుగులు తిష్ట వేశాయని చెప్పేసి స్థానికులు రైతులు అయితే పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఏనుగులకు ఆహారం బాగా పుష్టిగా లభించడం వల్లే ఆ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉందని చెప్పేసి స్థానికులు అయితే పేర్కొంటున్నారు. ముఖ్యంగా అది వరి చెరకు అలాగే కొబ్బరి, మామిడి సాగు అధికంగా సాగు చేస్తారు ఆ ప్రాంతంలోని రైతులు. దీని కారణంగానే ఏనుగులు సంచారం ఎక్కువగా ఉందని చెప్పి కూడా స్థానికులు అయితే పేర్కొంటున్నారు. గత 2 నెలలుగా ఏనుగులు అదే ప్రాంతంలో సంచరిస్తూ ఆ ప్రాంతంలో పండిస్తున్నటువంటి పంటను తీవ్ర నాశనం చేస్తున్నాయని చెప్పి కూడా రైతులు అయితే పేర్కొంటున్నారు. అయితే ఈ ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు అటవీ శాఖ అధికారులకు అయితే సమాచారం ఇస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఇచ్చినటువంటి సూచనలు రైతులు పాటిస్తా ఉన్నా కూడా ఏనుగుల సంచారాన్ని పూర్తిగా నియంత్రించలేకపోతున్నారని చెప్పేసి కూడా రైతులు అయితే పేర్కొంటున్నారు. అయితే ఈ విషయమై ఫారెస్ట్ అధికారులు కూడా ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తూ పేర్కొంటూ వాళ్ళకైతే సలహాలు ఇస్తూ వస్తున్నారు. వాటిని ఈ ఏనుగుల సంచారాన్ని నియంత్రించేందుకు డప్పులు వాయించడం, టపాకాయలు, బాణసంచలు పేర్చడం వంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నా కూడా ఆ ప్రాంతం విడిచి మరో ప్రాంతానికి వెళ్ళడం, మరి తిరిగి ఆ ప్రాంతంలోకి రావడం ఇలా తరచుగా జరుగుతూ ఉండడం వల్ల ఆ ప్రాంత రైతులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా రైతులు పేర్కొంటున్నారు. జమీమా.